అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను వీడియో తీస్తున్నాను చూడండి. అల్లం మరబ చేస్తున్నానండి. ఒక దగ్గర 100 గ్రాములు ఉంటుందండి. అది శుభ్రంగా తొక్కు తీసుకొని కడుక్కొని శుభ్రంగా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీలో వేసేసుకొని 100 గ్రాములు సన్నగా మిక్సీ పట్టుకున్నామండి. తర్వాత 4 ఇలాచీలు కూడా దీంట్లో వేసి మిక్సీ పట్టుకొస్తాను అన్నీ. ఇదిగో 100 గ్రాములకి నాకు హాఫ్ కప్ వచ్చింది. ఇప్పుడు నేను దీంట్లో ప్యాన్ పెట్టి బెల్లం అయితే నేను కప్ వేసుకుంటానండి, సరిపోతుంది నాకు స్వీటు. హాఫ్ కప్ బెల్లము, హాఫ్ కప్ షుగర్ పెడతాను దీంట్లోకి. అచ్చంగా అది అట్లా కలిపి చేస్తానండి, 2 కలిపి చేసేస్తాను నేను. ప్యాన్ పెట్టాను. ఇదిగో గ్లాసు కొంచెం మెల్తుగా 1/2 గ్లాసు నీళ్ళు పోస్తున్నాను, వాటరు. బెల్లం వేసేస్తున్నానండి. కొంచెం ఎక్కువ బెల్లం అయితే ఎక్కువ తీసుకున్నాను, షుగర్ కొంచెం తగ్గిస్తాను నేను. కరగనిద్దామండి. బెల్లం కరిగింది కానీ షుగర్ కూడా వేసేస్తున్నాను. నాకు ఈ స్వీట్ సరిపోతుందండి. అవన్నీ మనం ఇప్పుడు ఈ విధంగా వచ్చింది, మనకి అంత కరిగింది. పాకం చూసుకున్నాము. కొన్ని గిన్నెలో వాటర్ పోసి మనం అరిసెల పాకం ఎలా చూసుకుంటామో అలా చూసుకుందాం. పాకం వచ్చిందేమో. ఇవన్నీ ఈ విధంగా ఉండ రావాలి మనకి. కనిపిస్తుందండి, ఇట్లాగా ఉండ రావాలి మనకి. ఇంకా కొంచెం 1 నిమిషం ఉంచుతాము. ఇదండి కరెక్ట్ పాకం వచ్చేది మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తే మనకి చాక్లెట్ పాకం వచ్చేసింది అనుకో, మన పాకం వచ్చేసినట్టు. ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అల్లము, ఇదంతా వేసేస్తున్నాం దీంట్లో. అదంతా వేసుకొని కలిగి తిప్పుకుందాం. బాగా కలిగి తిప్పుకున్నాం అనుకో మనకి ఇది వేసుకున్నట్టుంటే కొంచెం వాటర్ లాగా అవుతుందండి. మనం అల్లం కదా వేసింది, కొంచెం వాటర్ లాగా అవుతుంది. మనం కొంచెం గట్టిపడిన దాకా తిప్పుకుంటూ ఉండాలి దీన్ని. ఈ కండిషన్లో మనము అదండి ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుని దీని గురించి అల్లం మరపం గురించి అల్లం గురించి మీకు చెప్పవసరం లేదండి. అల్లం బాగా మనకి దేనికైనా మంచిది. జలుబు చేసినా, దగ్గు వస్తున్నా, రోజు ఒక పీసు తిన్నామనుకో మనకి వంటిలో ఉదయాన్నే తిన్నామనుకోండి మనకి ఎంతో మంచిగా ఉంటుందండి. మన మలబద్ధకం ఉన్నా అట్లాగే శుభ్రంగా క్లీన్ చేసేసుద్దండి అల్లం మరపం గురించి. దీనికన్నా మంచి బెనిఫిట్ ఉందండి. బెల్లంతో చేసుకోవచ్చు, ఇటు షుగర్తో చేసుకోవచ్చు. నేను 2 కలిపి వేసేసాను. హాఫ్ కప్పు నాకు అది వచ్చేసింది పేస్టు. కప్ వేసేసానండి. షుగరు బెల్లం హాఫ్ కప్పు, అది హాఫ్ కప్ వేసాను. నాకైతే సరిపోద్ది అనుకుంటున్నాను. మరీ స్వీట్గా ఉన్నా కూడా అల్లాన్ని డామినేషన్ చేస్తుందని నేను ఇలా వేసేసాను. ఇది అల్లం కొంచెం కరిగిందాక మనం చూసుకుందాం. నేను మనకి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో చూస్తున్నాను చూడండి. పెట్టేసిన తర్వాత ఇలా జారకూడదండి. కనిపిస్తుందా? ఇలా జారలేదు కదా. ఇప్పుడు మనకి ఈ కండిషన్లో వచ్చేసినట్టు పాకం అండి.
ఇంకా నేను ఒక వేరే దానికి నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను, దీంట్లో చేసుకుంటాను ఇది ఇప్పుడు. బాగా ఆరాలండి, 2 hours అయినా ఉంటుంది. ఆరిన తర్వాత మనం కట్ చేసుకుందాము, లేదంటే ఇలాగనే కట్చింగ్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఉదయాన్నే రోజుకి ఒక పీసు తింటే మనకి హెల్త్కి ఎంతో మంచిదండి. బ్రష్ చేయగానే ఇది ఒక పీస్ తిన్నామనుకో మనకి హెల్త్కి ఎంతో మంచిదండి. ఈ విధంగా వచ్చింది. ఆరిన తర్వాత చూస్తాను. మనం కొంచెము ఇట్లాగ ఉన్నప్పుడే నైఫ్ తోటి మనము ఘాట్లు పెట్టుకుందామండి. తర్వాత ఆరితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఆరలేదండి మనకి ఇంకా. ఇంకా పచ్చిగా ఉంది, కొంచెం ఆరిన తర్వాత మనం